నమస్తే. వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రపంచ అంతరిక్ష శక్తిగా భారత్, శాస్త్రవేత్తల కృషి ఫలితమేనన్న ప్రధాని మోదీ. చందనోత్సవ ఏర్పాట్లపై హోంమంత్రి సమీక్ష. భక్తుల సౌకర్యాలే ప్రధానమని వెల్లడి. లోన్ యాప్ కేసులో విస్తుపోయే నిజాలు. పాక్ చైనా మూలాలు గుర్తించామన్న విశాఖ సిపి. రాష్ట్ర నిర్మాణంలో ఏయూ పాత్ర కీలకం. ఉన్నత విద్యా మండలి చైర్మన్ మధుమూర్తి వ్యాఖ్య. భారతదేశం ప్రపంచ అంతరిక్ష శక్తిగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్యభట్ట ఉపగ్రహం ప్రయోగించి 50 సంవత్సరాలు పూర్తి కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ 50 సంవత్సరాల ప్రయాణం కేవలం దృఢ నిశ్చయంతో ప్రారంభమైందని ప్రధాని పేర్కొన్నారు. అప్పటి యువ శాస్త్రవేత్తలకు ఆధునిక వనరులు, ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేవని, కీలకమైన పరికరాలను సైతం ఎద్దుల బండ్లు, సైకిళ్లపై మోసుకు వెళ్లారని చెప్పారు. వారి అంకితభావం, సేవ స్ఫూర్తి ఫలితంగానే భారత్ ఈ రోజు అంతరిక్ష రంగంలో కీలక పరిణామాలు సాధించిందన్నారు. ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా మన దేశం రికార్డు సృష్టించిందని, అలాగే చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి దేశంగా అవతరించిందని పేర్కొన్నారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ ను ప్రయోగించి ఆదిత్య L1 మిషన్ ద్వారా సూర్యుడికి చాలా దగ్గరగా చేరుకుందని అన్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలను చేపడుతోందని, అలాగే భారీ సక్సెస్ రేటును నమోదు చేస్తుందని అన్నారు. 2019లో చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైనప్పటికీ శాస్త్రవేత్తల కృషితో చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ అయిందని వివరించారు. मेरे प्यारे देशवासियों, इसी महीने अप्रैल में आर्यभट्ट सैटेलाइट की लॉन्चिंग के 50 वर्ष पूरे हुए हैं। आज जब हम पीछे मुड़कर देखते हैं, 50 वर्षों की इस यात्रा को याद करते हैं, तो लगता है हमने कितनी लंबी दूरी तय की है। अंतरिक्ष में भारत के सपनों की ये उड़ान एक समय केवल हौसलों से शुरू हुई थी। राष्ट्र के लिए कुछ कर गुजरने का जज्बा पाले कुछ युवा वैज्ञानिक, उनके पास न तो आज जैसे आधुनिक संसाधन थे, न ही दुनिया की टेक्नोलॉजी तक वैसी पहुंच थी। अगर कुछ था तो वो था प्रतिभा, लगन, मेहनत और देश के लिए कुछ करने का जज्बा। बैलगाड़ियों और साइकिलों पर क्रिटिकल इक्विपमेंट को खुद लेकर जाते हमारे वैज्ञानिकों की तस्वीरों को आपने भी देखा होगा। उसी लगन और राष्ट्र सेवा की भावना का नतीजा है कि आज इतना कुछ बदल गया है। आज भारत एक ग्लोबल स्पेस पावर बन चुका है। हमने एक साथ 104 सैटेलाइट का लॉन्च करके रिकॉर्ड बनाया है। हम चंद्रमा के साउथ पोल पर पहुंचने वाले पहले देश बने हैं। भारत ने मार्स ऑर्बिटर मिशन लॉन्च किया है और हम आदित्य L1 मिशन के जरिए सूरज के काफी करीब तक पहुंचे हैं। आज भारत पूरी दुनिया में सबसे ज्यादा कॉस्ट इफेक्टिव लेकिन सक्सेसफुल स्पेस प्रोग्राम का नेतृत्व कर रहा है। दुनिया के कई देश अपनी सैटेलाइट्स और स्पेस मिशन के लिए इसरो की मदद लेते हैं। साथियों, हम जब इसरो द्वारा किसी सैटेलाइट का लॉन्च देखते हैं तो हम गर्व से भर जाते हैं। ऐसी ही अनुभूति मुझे तब हुई जब मैं 2014 में PSLV C-23 की लॉन्चिंग का साक्षी बना था। 2019 में चंद्रयान 2 की लैंडिंग के दौरान भी मैं बेंगलुरु के इसरो सेंटर में मौजूद था। उस समय चंद्रयान को वो अपेक्षित सफलता नहीं मिली थी। तब वैज्ञानिकों के लिए वो बहुत मुश्किल घड़ी थी, लेकिन मैं अपनी आंखों से वैज्ञानिकों के धैर्य और कुछ कर गुजरने का जज्बा भी देख रहा था। और कुछ साल बाद पूरी दुनिया ने भी देखा
कैसे उन्हीं वैज्ञानिकों ने चंद्रयान-3 को सफल करके दिखाया। హోంమంత్రి వంగలపూడి అనిత ఈ రోజు సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో ఆమెకు ఘనస్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం, స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అధికారులు ఆమెకు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం హోంమంత్రి అనిత చందనోత్సవం ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ చందనోత్సవం నేపథ్యంలో సామాన్య భక్తుల దర్శనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. భక్తులు స్వామివారిని ప్రశాంతంగా దర్శనాలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని, అలాగే ఎక్కువ సంఖ్యలో బస్సులు సిద్ధం చేశామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 5 మంత్రుల బృందం చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్షించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. అంతరాలయ దర్శనాలు ఉదయం 6 గంటలతో ముగుస్తాయని అన్నారు. లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవ కార్యక్రమం ఏప్రిల్ 30వ తారీఖున అంగరంగ వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమైనవి. ఈరోజు దేవాదాయ శాఖ, అదేవిధంగా కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా ఈరోజు కోఆర్డినేషన్ చేసుకుని ఇక్కడ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయడానికి, ముఖ్యంగా సామాన్య భక్తులకి వరహాలక్ష్మీ నరసింహస్వామి నిజస్వరూపం దర్శన భాగ్యం కల్పించడానికి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈరోజు కార్యక్రమాలన్నీ చేపడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఒకసారి క్యూ లైన్లు ఎన్ని చేశారు, అదేవిధంగా వాళ్ళకి భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటి మీద నేను, కలెక్టర్ గారు, సిపి గారు ఇక్కడికి వచ్చి, అదేవిధంగా రవితేజ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అన్నిటి కూడా చూడటం జరిగిందండి. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఎప్పుడు కూడా చరిత్రలో జరిగినట్టుగా లాస్ట్ 5 మంత్రులు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి, రెవెన్యూ మినిస్టర్ గారు, నేను, ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలి, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న చిన్న మైన్యూర్ ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు దేవాదాయ శాఖ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, మన కలెక్టర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేషన్తో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకా చిన్న చిన్న లోపాలు ఏదైనా ఉంటే సర్దిద్దుకొని ఆ రోజు సామాన్య ప్రజల దర్శన భాగ్యమే మేజర్ ఎజెండాగా పెట్టుకొని మేము చేసుకుంటున్నాం. దీనికి అధికారులు, రాజకీయ నేతలు అందరూ కూడా, రాజకీయ నాయకులు అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ ఉత్తరాంధ్రకి ఎలవేల్పి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఆ నిజస్వరూపు ఒకే ఒక రోజు ఉంటుంది సంవత్సరంలో. అందరూ కూడా దర్శనం చేసుకుందాం అనుకుంటున్నారు. అందరూ కూడా కొంచెం సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు. అంతరాలయ దర్శనాలు కూడానండి కొంతవరకు మాత్రమే పెట్టుకున్నాము. అంటే 6 గంటల వరకు, అంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు ఒక క్రైటీరియా పెట్టుకున్నారు. అంతవరకు అంతరాలయ దర్శనం. మిగతా ఆ తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మామూలు దర్శనం. దివ్యాంగులకి, ముసలి వాళ్ళకి, చంటిపిల్ల తల్లులకు కూడా, అంటే 1 year లోపు చంటిపిల్లలు ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ముసలి వాళ్ళకి, వికలాంగులకి డైరెక్ట్గా లిఫ్ట్లోంచి బైక్ తీసుకెళ్లి వాళ్ళకి స్పెషల్గా దర్శనం చేసి బైక్ తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసుకుంటాం. అరౌండ్ 2 lakhs మేము అనుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం కూడా మీకు 1.2, 1.3 ఉంటుంది. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ పండుగలు మనం చూసాం. శ్రీకాళహస్తి, శ్రీశైలము, అదేవిధంగా కోటప్పకొండ, నెక్స్ట్ దుర్గామల్లేశ్వర స్వామి, మన దుర్గమ్మ టెంపుల్, ఇవన్నీ కూడా చూసుకున్నాం. మొన్న రీసెంట్గా తిరుపతి వైకుంఠ ఏకాదశి చూసుకున్నా భక్తుల సంఖ్య మ్యాక్సిమం 30% పెరిగింది. సో ఇక్కడ కూడా అదే రకంగా పెరుగుతుందని అంచనా ఉంది. 2 లక్షల వరకు భక్తులకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఇస్తాం. ఫ్యాన్లు ఉన్న చోట ఫ్యాన్లు ఉంటాయి, ఫ్యాన్ లేని చోట కూడా లైన్లో నుంచోడానికి చేతి పంకాలు కూడా, హ్యాండ్ పంకాస్ కూడా ఇస్తాం. పాలు, బిస్కెట్లు, మజ్జిగ, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఇస్తాం. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాదు. వాళ్ళు వెళ్తున్నంతసేపు కూడా లక్ష్మీ నరసింహస్వామి స్మరణ చేసుకొని మంచిగా దర్శనం చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్తారు. 6 గంటలకి అంతరాలయం దర్శనం అనేది క్లోజ్ అని కలిగారు. 6 గంటల తర్వాత ఏ విఐపి వచ్చినా కూడా బ్రేక్ అయితే ఇస్తాము. వాళ్ళకి స్పెషల్గా తీసుకెళ్ళి చెబితే చూపిస్తారు. కానీ ప్రతి భక్తుడు ఎలాగైతే వెళ్తున్నారు అలాగే వెళ్తారు. తీగలాగితే డొంక కదిలినట్లు విశాఖ పోలీసులు నమోదు చేసిన ఇన్స్టెంట్ లోన్ యాప్ మోసం కేసును దర్యాప్తు చేయగా దీని మూలాలు పాకిస్తాన్, చైనాలలో ఉన్నట్టు తేలింది. విశాఖలోని మహారాణిపేటకు చెందిన ఓ వ్యక్తి అనధికార ఇన్స్టెంట్ లోన్ యాప్లో 2,000 రూపాయలు రుణం తీసుకుని చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డ కేసును ఒక సవాలుగా తీసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా కీలక ఆధారాలు సేకరించారు.
ఈ కేసులో ఒక మాస్టర్ మైండ్ తో సహా ప్రత్యక్షంగా భాగస్వామ్యం ఉన్న 9 మందిని అరెస్టు చేసి 60 లక్షల రూపాయల క్రిప్టో కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు సిపి శంకబ్రత బాగ్జీ మీడియా సమావేశంలో వెల్లడించారు. అనధికారిక లోన్ యాప్ నుంచి రుణాలు తీసుకున్న బాధితులు సైబర్ నేరగాల బెదిరింపులకు భయపడి చేసే చెల్లింపులు 61 అకౌంట్లకు వెళుతున్నట్లు గుర్తించామని, ఈ రకంగా 11,000 మందికి పైగా నష్టపోయారని చెప్పారు. మొత్తం 200 కోట్ల రూపాయల మేర వ్యవహారాలు జరిగాయన్నారు. అకౌంట్ను వాడుకునేందుకు 1 కోటి రూపాయల మేర జరిపే వ్యవహారాలకు గాను 1,60,000 రూపాయల కమిషన్ ఇస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. తమ దర్యాప్తులో ఇప్పటి వరకు 18 మొబైల్ ఫోన్లు, 83 బ్యాంక్ అకౌంట్లు, 62 ఏటీఎం కార్డులను సీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే 54 సిమ్ కార్డులు, 15 స్టాంప్ ప్యాడ్స్, 2 క్యూఆర్ కోడ్లు, 5 ఓటీపీ డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నట్టు సిపి వివరించారు. సో ఇది వచ్చేసి క్రిప్టో కరెన్సీ హార్డ్వేర్ వాలెట్. సో ఇది మనం కొన్నాము. అందులో కోర్ట్ పర్మిషన్ తీసుకొని 60 లక్షల కంటే ఎక్కువ డాలర్స్, రూపాయి 60 లక్షల రూపాయలు ఇక్కడ మనం పెట్టాము. ఇప్పుడు ఈ కేసులో 2 ఇంపార్టెంట్ భాగాలు ఇంకా ఉన్నాయి. ఒకటి వచ్చేసి 2 చైనీస్ నేషనల్స్, వాళ్ళు మన దేశంలో లేరు, బయట ఉన్నారు. మనం రేట్ కొన్న నోటీస్ పంపడం అది ఒకటి చేస్తున్నాం. రెండోది ఇంకా ఎవరెవరు అక్యూజ్ ఉన్నారు, ఈ ముఠా సభ్యులుగా ఎవరెవరు పనిచేశారు. మన ఇంకా దేశంలో ఇంకా చాలామంది ఉన్నారు, మ్యూల్ అకౌంట్ ఇచ్చారు, లేకపోతే కమిషన్ తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించడం. తర్వాత ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్, వాళ్ళు ఈ కమిషన్ తీసుకొని ఏమేమి కొన్నారు, లేకపోతే అకౌంట్లో పెట్టారు, ఆ అన్ని అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం. ఏమైనా అసెట్స్ కొని ఉంటే బేనామీ దార్ పేరు మీద లేకపోతే సొంత పేరు మీద అసెట్స్ అన్ని ఫ్రీజ్ చేయడం, సీజ్ చేయడం, తర్వాత అటాచ్ చేయడం, తర్వాత కోర్ట్ పర్మిషన్ తీసుకొని అన్ని ఆప్షన్ పెట్టేసి అన్నీ అమ్మేసి బాధితులకు, మోసపోయిన వాళ్లకు డబ్బు రిటర్న్ చేయడం. సో ఇదంతా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్, టైం పడుతుంది. ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకంటే 2 కారణాలు. ఒకటి వచ్చేసి ఇది చాలా సెన్సేషన్ జరిగింది. అప్పుడు ఆ వ్యక్తి అప్పుడే పెళ్ళి జరిగింది, తర్వాత చనిపోయారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో జరిగింది అనుకుంటా, డిసెంబర్లో. సో దాన్ని మేము మాత్రం కేసు వదిలిపెట్టలేదు. అప్పటి నుండి కంటిన్యూస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అస్సాం నుండి గుజరాత్ వరకు అన్ని చోట్ల మన వాళ్ళు వెళ్ళారు. అందుకే ఇంతవరకు సక్సెస్ వచ్చింది. అండ్ అంత అమౌంట్ మనం ఆల్రెడీ సీజ్ చేసాము. ఇంకా చాలా అసెట్స్ సీజ్ చేయడం జరుగుతుంది, అకౌంట్ సీజ్ చేయడం, అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. నెంబర్ 2 వచ్చేసి ఫస్ట్ టైం క్రిప్టో కరెన్సీలో పెట్టి వాళ్ళు ఏమనుకున్నారు, పోలీసు వాళ్ళు క్రిప్టో కరెన్సీ ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు పట్టించుకోరు. కానీ ఆ క్రిప్టో కరెన్సీలో డబ్బు పెట్టినా కూడా అది ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కాబట్టి ఆ క్రిప్టో కరెన్సీ కోర్ట్ పర్మిషన్ తీసుకొని సీజ్ చేయడం, ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి మన దగ్గర ఉంచడం. ఎందుకంటే ఈ అమౌంట్ వచ్చేసి పబ్లిక్ మోసపోయారు, ఆ వాళ్ళ నుండి తీసుకున్న అమౌంట్, ఈ అమౌంట్ కూడా కోర్ట్ పర్మిషన్ తీసుకొని మనం పబ్లిక్కి రిటర్న్ చేయాల్సి వస్తుంది. సో ఇటువంటి ఇంకా లోన్ ఆఫ్ ఫ్రాడ్స్ మన నగరంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో జరుగుతున్నాయి, లేకపోతే జరగడానికి అవకాశం ఉంది. వైజాగ్లో ఉన్న అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇటువంటి లోన్ యాప్ వాడకండి. ఒకవేళ ఎవరైనా ఇలా మోసపోయిన అనుకోండి, వెంటనే పోలీస్కి సంప్రదించండి. దయచేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. నీ ఫోటో, నీ వీడియో, నీ వైఫ్ ఫోటో, వైఫ్ వీడియో మార్క్ చేసి కాంటాక్ట్స్కి పంపిస్తాం. మీరు భయపడకండి, వెంటనే పోలీస్కి సంప్రదించండి. లేకపోతే మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799 ఈ నంబర్కి సంప్రదించండి. మేము ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం. ముద్దాయి మన దేశంలో ఎక్కడ దాచుకొని ఉన్నా, ఎక్కడ దాగి ఉన్నా తీసుకొని వస్తామని అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం. ఇంతవరకు ఆ ఒక్క లింక్ దొరికింది, కానీ అక్కడ ఉన్న వ్యక్తి మనకు దొరకలేదు. అందుకే దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఇంకా 2 చైనీస్ కాకుండా పాకిస్తానీస్ కూడా ఎవరైనా ఉన్నారా లేరా, అది కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ లింక్ లేకపోతే పాకిస్తాన్ రావల్పిండి నుండి అది యూజ్ అయిందని మనకు రాదు. కానీ ఈ దర్యాప్తు ఫర్దర్ కంటిన్యూ అవుతుంది. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్
మేము సేకరించగలిగితే అది కూడా భవిష్యత్తులో మీడియాతో షేర్. సో ఆ వ్యక్తి పాకిస్తాన్ నుండి మళ్ళీ వేరే దేశానికి పోయి ఉండొచ్చు. ఆ వ్యక్తి ఆ టైంలో పాకిస్తాన్లో ఉన్నారు, రావల్పిండిలో ఉన్నారని కన్ఫర్మ్. అక్కడ నుండి అప్పుడు ఆపరేట్ చేస్తారని కన్ఫర్మ్. సో ఆబ్వియస్లీ ఇటువంటి లోన్ ఫ్రాడ్స్ చాలా చోట్ల, ఇంతకుముందు కూడా ఒకటి ఇలాగే ప్రెస్ మీట్ పెట్టాము, అప్పుడు కూడా చైనీస్ వాళ్ళు ఆపరేట్ చేశారు. సో ముఖ్యంగా చైనీస్ ఆపరేట్ చేస్తారు, పాకిస్తాన్ లింక్స్ కూడా ఉంటాయి. అందుకే ఇంటర్నేషనల్ లింక్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి డబ్బు పోతే మొత్తం డబ్బు రిటర్న్ తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే మీరు చూడండి, 1 crore ట్రాన్సాక్షన్ జరిగితే 1,60,000 కమిషన్. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ మనకు 60 లక్షల కంటే ఎక్కువ అమౌంట్ దొరికింది. కాబట్టి ఎన్ని కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది మనం అర్థం చేసుకోవచ్చు, ఎంతమంది మోసపోయారు మనం అర్థం చేసుకోవటం మన దేశంలో. అందుకే అందరికీ చెప్తున్నా, దయచేసి ఇన్స్టంట్ లోన్ యాప్ యూజ్ చేసుకొని మోసపోకండి. ఆంధ్ర విశ్వవిద్యాలయం గడిచిన 100 ఏళ్లలో సాధించిన ప్రగతి రాబోయే మరో 100 ఏళ్లు భవిష్యత్తుకు పునాదిగా మారాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె మధుమూర్తి ఆకాంక్షించారు. జ్ఞానం ఆధారంగా సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, అందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం పోషించాల్సిన పాత్ర ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. విశాఖ బీచ్ రోడ్డులో ఉన్న ఏయూ కన్వెన్షన్ హాల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల ప్రారంభ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏయూవీసీ ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ రూపొందించిన విజన్ డాక్యుమెంట్ను మధుమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మధుమూర్తి మాట్లాడుతూ ఏయూ విద్యార్థిగా తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ సాంకేతికాభివృద్ధితోనే ప్రపంచ గమనం ఆధారపడి ఉందని, అన్ని రంగాల్లోనూ సాంకేతికతే ప్రధాన భూమికగా మారుతోందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో కూడా సమూలమైన మార్పులు వస్తున్నాయని చెప్పారు. కాన్సెప్ట్, కంటెంట్, మెథడాలజీలో వస్తున్న మార్పులను నేటితరం గమనించాలన్నారు. అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ వ్యాలీ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్నట్లు మధుమూర్తి వివరించారు. The question that we are facing today is, where we have students, we do not have teachers. And where we have teachers, we do not have students. This is the challenge we are facing today. And the type of resource development that we are required or faced to come up with has several challenges posed. Particularly, probably we all heard of something called quantum computing coming up, with the government trying to establish a quantum valley at Amravati very soon. People say this quantum technology is a paradigm shift. They say that what the traditional computers could do is probably not going to live for long, because the type of problems that it could resolve is probably not so effective and probably more time taking. The best of the supercomputers that we have in the traditional technology, if it takes about a lakh of years, probably a computer that has come up with the quantum technologies would be able to solve this in a few hours, if not a few days. And that sort of a leap in technology is going to come up with. So the changes that are coming up should be matched with the human resource training as well. We today initiated a program at JNTU Kakinada to bring awareness about quantum computing, the type of technologies, the concept, content and methodologies that we are required to adapt in order to reform our curriculum and prepare our youngsters, the youth, to face the future, to become leaders of such, because Swarnandhra only is aiming at excellence led by our youth. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో ప్రభుత్వ విప్ గణబాబు, నిర్మాత బన్నీవాసు, యాక్టర్లు హవీష్, రాశి సింగ్, జోగినాయుడు వేరువేరుగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.
పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈరోజు పెందుర్తి గ్రామ దేవత శ్రీ మరిడిమాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి పండుగ మహోత్సవాల్లో భాగంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు, గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ పెందుర్తి గౌరీ సంఘం అధ్యక్షులు వేగి పరమేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గొర్లె రామునాయుడు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతిభకు పేదరికం అడ్డురాదని ఆ బాలుడు నిరూపిస్తున్నాడు. కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోట గ్రామానికి చెందిన పువ్వల జశ్వంతరాజ్ ఒక నిరుపేద దళిత కుటుంబంలో పుట్టాడు. జశ్వంతరాజ్ కి చిన్నప్పటి నుంచి కిక్ బాక్సింగ్ అంటే ఎంతో మక్కువ. తన తల్లిదండ్రులు, బంధుమిత్రుల ప్రోత్సాహంతో లోకల్, నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలలో 3 సార్లు విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. నేపాల్లో జరిగిన ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించాడు. అయితే ఈ బుడతడు టర్కిష్ ఓపెన్ వాకో వరల్డ్ కప్ టర్కీ దేశంలో మేలో జరిగే టోర్నమెంట్ లో పాల్గొనడానికి గాను పేదరికం అడ్డొచ్చింది. ఈ నేపథ్యంలో కుందూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సిర్రా సురేష్ ను రాజ్ తన తల్లిదండ్రులతో వెళ్లి కలిశాడు. దీంతో ఆయన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వద్దకు ఈ బాలుడిని తీసుకువెళ్లి విషయం వివరించారు. మంత్రి సుభాష్ వెంటనే స్పందించి టర్కీ ప్రయాణం నిమిత్తం 2,50,000 రూపాయలు విరాళంగా అందజేయడం విశేషం. జశ్వంత్ రాజును ప్రోత్సహించిన మంత్రికి ఆయన తండ్రి వాసంశెట్టి సత్యంకు, సిర్రా సురేష్ కు రాజ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పేరు సిర్రా సురేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, రామచంద్రపురం నియోజకవర్గం. ఈరోజు కోట గ్రామంలో పువ్వుల జశ్వంతరాజుని ప్రోత్సహించడానికి గౌరవ మంత్రివర్యులు, కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు శ్రద్ధ తీసుకుని మేము వెళ్ళిన 15 రోజుల్లోనే ఇతను ప్రోత్సహించడానికి, ఎందుకంటే దేశం తరపున టర్కీ దేశంలో మే 14 నుంచి 18 వరకు జరిగేటువంటి పోటీల్లో పువ్వుల జశ్వంతరాజు పాల్గొనడం జరుగుతుంది. ఇది మా సామాజిక వర్గానికే కాదు, ఈ కోట గ్రామానికి, కె గంగవరం మండలానికి, రామచంద్రపురం నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్కి, యావత్ ఇండియాకి కూడా గర్వకారణం. ఇతను ఎట్టి పరిస్థితుల్లో రేపు ఆ భగవంతుడి ఆశీస్సులు, గౌరవ మంత్రివర్యుల ఆశీస్సులు ఇతనిపై, ఈ కోట గ్రామ పెద్దలందరూ ఆశీస్సులు ఇతనిపై ఉండి ఆ టర్కీ దేశంలో జరగబోయేటువంటి కిక్ బాక్సింగ్ ప్రపంచ కప్ పోటీల్లో విన్నర్ అవ్వాలని, ఈ దేశానికి, ఈ నియోజకవర్గానికి, మన మంత్రివర్యుల గారికి కూడా పేరు తీసుకురావాలని, గొప్ప పేరు తీసుకురావాలని, ఇలాంటి కిక్ బాక్సింగ్ పోటీలు ప్రపంచ స్థాయిలో కానీ నేషనల్స్లో కానీ ఇతను మరెన్నో ఆడాలని మేము ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా వీళ్ళు నా దగ్గరికి వచ్చి 15 రోజులు అవుద్దండి. జస్ట్ ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూ 3 సార్లు పువ్వుల జశ్వంతరాజు అనే అతను 3 సార్లు నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో విన్నరు. తర్వాత ఇంకా రాష్ట్ర స్థాయిలో కానీ కొన్ని పోటీల్లో పాల్గొని ఆ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో ఎదరికెళ్ళగలిగాడు. కానీ టర్కీ దేశంలో వెళ్ళడానికి వీళ్ళు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ నా పేరు, మంత్రివర్యుల పేరు చెప్పడంతో నన్ను అప్రోచ్ అయ్యారు. మొదటగా నన్ను అప్రోచ్ అయిన, ఎందుకంటే కులాలకి, మతాలకి రాజకీయంగా కూడా తీసుకోకుండా, పని లేకుండా ఆయన ఈ నియోజకవర్గంలో గొప్ప పనులు, గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఏకైక నాయకులు ఎవరు ఉన్నారంటే వాసంశెట్టి సుభాష్ గారే. ఈయన రాజకీయంగా మనకు సపోర్ట్ చేశారా లేదా, లేకపోతే ఏంటి అనేది కాదు. ఇవాళ రామచంద్రపురం నియోజకవర్గంలోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరైనా ఉన్నారంటే కేవలం కార్మిక శాఖ మంత్రులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారే. ఎందుకంటే ఇవాళ ఇతనొక్కరికే కాదండి, ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేకం చేస్తున్నారు. ప్రతిసారి వచ్చిన మొదటి రోజు నుంచి, నియోజకవర్గంలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి నేను ఫాలో అవుతున్నాను. నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ముఖ్య నేతలు ఫాలో అవుతున్నారు. ఎప్పుడు ఎవరు ఏ సాయం అడిగినా కూడా లేదు కాదనే నాయకుడు కాదైనా. అది ఎంత పెద్దదైనా కూడా, 10,000 దగ్గర నుంచి 1,00,000, 10 లక్షలు, 20 లక్షలు, కోటి రూపాయలు అయినా కూడా అవసరమైతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను సేవ చేస్తాను అనేది ఈయన. మేము కనుక్కుంటే, కోనసీమ జిల్లాలో మేము ఈయన కోసం కనుక్కుంటే, ఈ సేవ చేయడం అనేది రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కాదండి, రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా ఈయనకి ప్రజల పట్ల లేదా బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఒక వాసంశెట్టి సుభాష్ గారే. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో అక్రమ కలప రవాణాతో వెళ్తున్న 3 వ్యానులను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. గంగవరం మండలం అటవీ ప్రాంతం వైపు నుంచి గోకవరం వైపుగా వెళుతుండగా
కొత్తాడ వద్ద అటవీ అధికారులు వాహనాలను నిలిపి తనిఖీ చేశారు. కలప అక్రమంగా రవాణా చేస్తున్నట్టు తెలియడంతో 3 వ్యానులను కలపతో సహా సూదికొండ రేంజ్ కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. తిరుపతి నగరవనంలో చెట్లు నరికివేతలో నిబంధనలు ఉల్లంఘించారంటూ పర్యావరణ ప్రేమికులు ఆందోళన చేపట్టారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఈ అంశంపై విచారణ అధికారిని నియమించింది. నగరవనం అంశం మీద విచారణ అధికారిని నియమించడం పట్ల పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు నగరవనాన్ని సందర్శించిన వారు విచారణ అధికారి నియామకాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ ఇష్యూ ఏదైతే మేము నగరవనంలో ఈరోజు తిరుపతిలో 4-5 రోజులుగా మేము మాట్లాడుతున్నామో అది ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ సార్కి చేరడం జరిగింది. ఆయన ఇమీడియట్గా దీనిపైన ఒక ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది. సో అది చాలా మాకు సంతోషంగా ఉంది. అధికారులు కూడా ఈరోజు రావడం జరుగుతుంది. సో మేము ఈరోజు మా స్పందన తెలపాలని వచ్చాం ఈరోజు. ఎందుకంటే ఇంతమంది మా నేచర్ లవర్స్ అందరూ వచ్చారు. వాళ్ళ ఉద్దేశాలు తెరపాలా అని వాళ్ళు వచ్చి చూసి ఇది షాక్ అయ్యారు. ఎలాంటి ఐరన్ స్ట్రక్చర్ వేశారు ఇక్కడ ఒక క్యాఫెటేరియా కట్టడానికి అనే పాయింట్లో మేము ఈరోజు రావడం జరిగింది ఇక్కడ మాట్లాడడానికని. నగరవనం ఎకో ఫ్రెండ్లీ క్యాఫెటేరియా అని ఇది చేశారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అనే పాయింట్ పైన నేను మంచి ఉద్దేశం దీన్ని చనిపోయిన వాళ్ళ గుర్తుగా కడుతున్నాము ఇవి అవి అన్నీ చెప్పారు దీని లెటర్లో డీటెయిల్గా. బ్యాంబూ వాడుతున్నాం, ప్లాస్టిక్ వాడట్లేదు, మంచి ఉద్దేశాలు సార్. దీనికి మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఏది క్యాఫెటేరియాకి సపోర్ట్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటి అంటే నా ఒకే ఒక క్వశ్చన్ ఫస్ట్ నుంచి మేమంతా స్టాండ్ తీసుకున్నాం అందరు నేచర్ లవర్స్. అడవి కొట్టేసి కెఫెటేరియా ఎందుకు కడుతున్నారు? మీ ఏరియాలో సపరేట్లుగా ఉన్నాయి లేదా ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది ఏది కెఫెటేరియాలో అక్కడ కట్టుకోవచ్చు. అంటే మన పార్కింగ్ ప్లేస్ నగరవనంలో ఉంది కట్టుకోవచ్చు. లేదా ఇక్కడ ఎగ్జిస్టింగ్ క్యాంటీన్ ఉంది అది డెమాలిష్ చేసి కొద్దిగా అక్కడ లేపుకోండి. అవన్నీ మాట్లాడలేదే. ఇప్పుడు ఇదైతే ఇది మాట్లాడినారో దీనిలో అంతా నేను ఒక్క స్ట్రైట్ క్వశ్చన్ అండి. ఈ లాస్ట్లో 4 పేజీలు రాసి డిఎఫ్ఓ గారి సంతకము, రేంజర్ గారి సంతకము, కింద సెక్షన్ ఆఫీసర్ సంతకం పెట్టారు. అంతా బాగుంది. ఒక అఫీషియల్ లెటర్ ఇలా ఉంటుందా? సింపుల్ క్వశ్చన్. ఒక అఫీషియల్ లెటర్ బాగా చూడండి. ఒక అఫీషియల్ లెటర్ ఇలా ఉంటుంది. ఏది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానికంటూ ఒక నెంబర్ వేస్తుంటారు, ఆర్సీ నెంబర్ ఏదో ఒక నెంబర్ వేస్తుంటారు, ఒక ఫైల్ నెంబర్ క్రియేట్ అవుతుంది, అన్నీ క్రియేట్ అవుతాయి. అంటే అది కూడా చేయని సందర్భాల్లో మీ డిపార్ట్మెంట్ సీలు డేట్తో సహా ఉంటుంది. మేమంతా మాట్లాడినాక 24వ తేదీ ఈ నార్మల్ లెటర్ వదిలేరు. అంటే ఇది ఎవరు ఇచ్చినారు అనుకోవాలా? లాస్ట్లో సంతకాలు మీవేనా? చెప్పండి దీని క్వశ్చన్స్. అండ్ ఇంకోటి మన వాళ్ళు నిజంగా షాక్ అయ్యారు. వీళ్ళందరూ ఈరోజు రాలేకపోయినారు మొన్న, ఇప్పుడు అందరూ వస్తున్నారు. ఎంత ఇది అంటే బాధాకరంగా ఉంది మాకు ఇది చూడాలంటే. ఈరోజు ఖచ్చితంగా మధ్యాహ్నం ఎవరైతే అధికారులు వస్తారో వాళ్ళకి ఈ దృష్టికి వాళ్ళకి అర్థమైపోతుంది. ఇన్ని చెట్లు కొట్టారు కదా, సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. చెట్లు కొడితే ఒక చెట్టు నరికితే ₹1,00,000 ఫైన్ అని. మీరు ఎవరికి కడతారండి ఇది? ఇప్పుడు ఈ గ్యాప్లో చుట్టూ ఎర్రచందనం చెట్లు ఉంది, మధ్యలో చెట్లు ఉండవా ఎర్రచందనవి? దాన్ని కూడా ఆనవాళ్ళు లేకుండా తీసేశారు మీరు పెద్ద చెట్లతో కలిపి. ఒక అతను అంటారంటే అధికారి మాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇది వయసైన చెట్లు కాదు అంటాడంట. అంతంత పెద్ద మాన్లు కనపడతానే అది వయసైన చెట్లు కాదు, ఏజ్డ్ ట్రీస్ కాదన్నారంట. అది ఎట్లా ఏజ్డ్ ట్రీస్ కాదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం లేదు సార్, ఈ ఐరన్ స్ట్రక్చర్ తీసేయాలి. ఫస్ట్ ఇమ్మీడియట్గా తీసేయండి. అది ఎంత ఇదిగా ఉందంటే తీసేసేయండి. మీరు ఈ ఐరన్ స్ట్రక్చర్ మీ మన ఆఫీస్ స్పేస్ ఉంది అక్కడ సపరేట్గా అక్కడ కట్టుకోండి. ఎందుకంటే అక్కడ మీకు 200 కార్లు 100 కార్లు పట్టేంత స్థలం ఉంది. లేదా క్యాఫెటేరియా మన నగరం బయట పార్కింగ్ ఉంది అక్కడ కట్టుకోండి. మేము కట్టద్దు అని చెప్పట్లేదు. అడవి కొట్టేసి కట్టడం అనే దాన్నే మేము అబ్జెక్ట్ చేసాం. దీనిపైన ఏదైతే జీవరాశులు ఉంటున్నాయో అది చాలా వరకు డ్యామేజ్ అయ్యి ఒక ఎకో సిస్టమే నాశనం అయిపోయిన దానిపైన మేము పాయింట్ రైస్ చేసాం. చలపతి రావు సార్ గారు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన ఒకప్పుడు ఇక్కడ సీసీఎఫ్గా పనిచేశారు. ఒకప్పుడు ఆయన వాకింగ్ కూడా వచ్చేవాళ్ళు ఈ ఏరియాలో. అండ్ ఎవరైతే మల్లికార్జున రావు సార్ కూడా అడ్వైజరీ బోర్డు ఉన్నారు, ఆయన కూడా వస్తున్నారు. ఫస్ట్ ఈ జంగిల్ బుక్ ఫామ్ చేసిందే మల్లికార్జున రావు సార్ గారు. ఆయనే రిబ్బన్ కటింగ్ చేసింది దీనికంతా. ఆయనకే బాధ అయిపోతుంది చూసి ఏంది ఇది అనేది. ఖచ్చితంగా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని మాకు నమ్మకాలు. కేంద్రం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మే 20న జరిగే అఖిల భారత సమ్మెను జయప్రదం చేయాలని ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నీరుకొండ రామచంద్రరావు పిలుపునిచ్చారు. విశాఖలో అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఈ రోజు జరిగిన అఖిలపక్ష కార్మిక సంఘాల సదస్సులో ఆయన ముఖ్య వక్తగా మాట్లాడారు. కార్మికులకు ఉండే హక్కులను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు కార్పొరేట్ వ్యక్తుల ప్రయోజనాలను కాపాడడం కోసమే లేబర్ కోడ్స్ను తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ అమ్మకం, కాంట్రాక్టు కార్మికుల తొలగింపు వంటి ప్రజా వ్యతిరేక చర్యలను ఆపాలని డిమాండ్ చేశారు. నా పేరు నీరుకొండ రామచంద్రరావు.
రాష్ట్ర ఐఎన్టీసీ ఉపాధ్యక్షులు, జిల్లా ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి, అలాగే స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో కన్వీనర్ కూడా ఈరోజు దేశంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, కర్షక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా మే 20వ తారీఖున సమ్మె జరపాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలు, జాతీయ కార్మిక సంఘాలు నిర్ణయించడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఓ సదస్సు అనేది ఇక్కడ అల్లూరి విజ్ఞాన భవన్లో జరుగుతుంది. ఎందుకంటే కార్మిక వర్గం దేశంలో సుమారు 50 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నప్పటికీ వాళ్ళు కనీస వేతనాలు అందకుండా వాళ్ళకి చట్టపరంగా రావాల్సిన పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, సోషల్ సెక్యూరిటీ కూడా లేకుండా శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ఈరోజు దేశంలో ఉన్న 50 కోట్ల కార్మిక వర్గం కూడా శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ఈ శ్రమ దోపిడీకి గురవుతున్నప్పుడు పారిశ్రామికవేత్తలు పెద్ద అవుతున్నారు, కార్మికులు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు. ఇప్పటికే మేము గత 75 సంవత్సరాల నుంచి పోరాడుతున్న కార్మిక చట్టాలు, 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కోళ్ల కింద మార్చే పార్లమెంట్ చట్టం చేశారు. ఆ చట్టాన్ని ఆల్రెడీ ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని ప్రయత్నం చేసినప్పటికి కూడా ఇంకా అమలు చేయలేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు చేయకూడదని చెప్పి ఏదైతే రైతు సంఘాలు వాళ్ళ కార్మిక చట్టాలు రద్దు చేశారో అదేవిధంగా ఈ కార్మిక చట్టాలను కూడా 4 కోట్లు రద్దు చేయాలని చెప్పి దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున మే 20న సమ్మె చేయదలుచుకున్నాయి. మహిళలు కానీ లేకపోతే కూలీలకి కనీస వేతనాలు కూడా లేకుండా ఈరోజు శ్రమ దోపిడీ జరుగుతుందంటే దేశంలో చాలా అన్యాయం జరుగుతుంది. రక్షించడానికి కార్మిక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు కూడా రద్దు చేసి వన్ సైడ్గా ఏంటంటే పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు రూపొందించారు. కాబట్టి ఆ యొక్క చట్టాలు రద్దు చేయాలని చెప్పి ఈరోజు అన్ని కార్మిక సంఘాలు కూడా మే 20వ తారీఖున సమ్మె చేయబోతున్నాం. ఖచ్చితంగా భారీ ఎత్తున సమ్మె జరుగుతుంది. వారిద్దరూ ప్రజాప్రతినిధులు. ఒకరు నిత్యం ప్రజల్లోనే ఉంటారు, మరొకరు అధికార దర్పం ప్రదర్శిస్తారు. ఒకరు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపిస్తారు, మరొకరు ప్రజలకు అందుబాటులో ఉండరు. ప్రజా సేవ చేసే ఎమ్మెల్యేపై అధికార దర్పం ప్రదర్శించే ఎమ్మెల్యే మీడియా సాక్షిగా చిందులు తొక్కడం విశాఖలో తీవ్ర దుమారం రేపుతుంది. పైగా ఇద్దరు కూటమి పార్టీ ఎమ్మెల్యేలు కావడం కొసమెరుపు. భీమిలి నియోజకవర్గం ఫిలిం క్లబ్ స్థల కేటాయింపు విషయంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తర ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు మీద నోరు పారేసుకోవడం సర్వత్ర విమర్శలకు తావిస్తుంది. ఫిలిం క్లబ్ కి సంబంధించిన తన సంతకం లేకుండా ఫైల్ పట్టుకొని జిల్లా కలెక్టర్ ని ఎలా కలుస్తారని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ అవిశ్వాస తీర్మానంపై జీవీఎంసీలో కూటమి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. అనంతరం జీవీఎంసీ గేట్ సమీపంలో కారు ఎక్కిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెళ్తూ ఉండగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తారసపడ్డారు. వెంటనే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. గత ప్రభుత్వం భీమిలి పరిధిలో ఫిలిం క్లబ్ నిమిత్తం 5 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే ఈ కేటాయింపు ప్రక్రియ 33 ఏళ్ల లీజుకు ఒప్పందం జరగాల్సి ఉంది. తన సంతకం లేకుండా ఫైల్ జిల్లా కలెక్టర్ కు ఎలా ఇస్తారని, పనులు ఎలా జరుగుతాయో చూస్తానని గంటా ఆయనపై మండిపడ్డారు. గంటా శ్రీనివాసరావు ప్రతి ఎన్నికకు నియోజకవర్గం మారుస్తారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు ఏమాత్రం అందుబాటులో లేరని అపప్రద మూటగట్టుకున్నారు. ఒక దశలో వైసీపీలోకి వెళ్లేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నా గతంలో కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల్లో కూడా ఉన్నారు. కాగా విష్ణుకుమార్ రాజు ప్రభుత్వ స్థలాలు తీసుకొని పేదలకు వైద్యం చేయని ఆసుపత్రుల మీద పోరాటం చేసిన చరిత్ర ఉంది. కానీ గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష కంపెనీ ప్రభుత్వ జిల్లా కేంద్ర గ్రంథాలయం నిర్మాణం కాంట్రాక్ట్ తీసుకున్నా సరే పనులు చేయని వైనం విశాఖ ప్రజలు మర్చిపోరు. వీరిద్దరి వ్యవహారం చూసిన ప్రజలకు విష్ణుకుమార్ రాజు మీద సానుభూతి వెల్లువలా వస్తుందనే చెప్పాలి. జీవీఎంసీ పాలక మండలిలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కూటమి పార్టీలు కైవసం చేసుకుంటున్న తరుణంలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వివాదం జరగడం విశాఖలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.